కావాలని రెచ్చగొట్టే శక్తుల ఆటకి మరొక సజీవమైనటువంటి సాక్ష్యం ఎన్టీఏ బయటపెట్టింది. వాస్తవంగా నిన్న మహారాష్ట్రలో నీట్ మార్కుల లిస్టులకు సంబంధించిన దాని మీద కూడా తేడా వచ్చేసింది. ఒరిజినల్‌గా వచ్చిన మార్కులు ఒకటి, ఆ పేపర్ల మీద వచ్చిన మార్కులు ఒకటి అన్నటువంటి దాన్ని ఎక్స్‌పోజ్ చేశారు. ఏదైతే నీట్ ఉద్యమం చల్లబడుతున్న సందర్భంలో కావాలని వచ్చినటువంటి ప్రచారం. దాంతో ఇక ప్రభుత్వం మీద తీవ్ర విరక్తి చెందేటటువంటి స్టేట్మెంట్స్ కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఎన్టీఏ దీన్ని స్పందించింది, చెక్ చేసింది. ఓఎంఆర్ షీట్లు ఏవైతే తేడా అన్నారో అది పచ్చి అబద్ధం. ఎవరైతే 720 మార్కులు వస్తే 38 వచ్చినాయి అంటూ పెట్టారో వాళ్ళు ఒరిజినల్‌గా వచ్చిన దాన్ని మ్యానిపులేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ కథ నడిపారు. ఈ కథ నడిపినటువంటి వాళ్ళు 18 సంవత్సరాల కుర్రోళ్ళు. వీళ్ళు ఓఎంఆర్ షీట్ అని ఏఐ ద్వారా మార్చేశారు. ఒరిజినల్ దాన్ని మార్చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో గేమ్ ఆడుతున్నారు. దీన్ని కొంతమంది జర్నలిస్టులు ప్రొజెక్ట్ చేశారు అన్నట్టు. అంటే వాళ్ళకి ఒరిజినల్‌గా వచ్చిన మార్కులు 38 అయితే 720 అని చెప్తూ అది ప్రభుత్వం తప్పు చేసింది అనేది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఫెయిల్యూర్ అనేటటువంటి పాయింట్ని ఎత్తనీయకుండా ఏఐతో ఇదిగో మేము ఇంత చక్కగా రాసేసాం కానీ వాళ్ళు అక్కడ తక్కువ మార్కులు వేశారు అనేటటువంటి ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళని సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేసిన వాళ్ళు అన్నటువంటి విషయం తేల్చింది. ఓవరాల్గా ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త సంచలనం సృష్టిస్తుంది. ఎలాంటి మోసాలు ఈ దేశంలో ప్రజల్ని చేయొచ్చు కొత్త టెక్నాలజీతో అనేది.